భాను న్యూస్‌కి స్వాగతం. నిరంతరం చూస్తూనే ఉండండి తాజా అప్డేట్. చదువుతున్నది సురేష్ నాయక్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ. గొల్లపూడిలో తప్పులపై తప్పులు బయటపడ్డా మారని వైసీపీ తీరు, అబద్ధాలు, అసత్యాలతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. కల్తీ చేసిన దొంగలు, దుర్మార్గులను ఉరితీసినా పాపం లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కల్తీ మహాపాపాలకు పాల్పడ్డ వైవి సుబ్బారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. జగన్ నాటకాలు అన్నీ బట్టబయలు అవ్వాలి, బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాలు, వెన్న లేకుండా టన్నుల కొద్దీ నెయ్యి తయారు చేయించారు. అన్నప్రసాదంలో నాసిరకం బియ్యం పెట్టి తిరుమల పవిత్రత దెబ్బతీశారు అని అన్నారు. నేర ప్రవృత్తి, క్రిమినల్ యాటిట్యూడ్, అక్రమాస్తుల కేసుల్లో ఉన్న వ్యక్తులు నీతులు చెబుతున్నారని అన్నారు. హైదరాబాదులో వందల కోట్ల భూ కబ్జాలు చేసి సిబిఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటున్న వారు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారని అన్నారు. పరామర్శల పేరుతో చేసిన దండయాత్రలో 2 ప్రాణాలు పొట్టన పెట్టుకున్నందుకు వారిని అరెస్టు చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. బుద్ధి జ్ఞానం ఉందా? మీకు సిగ్గు ఉందా? అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? ఇన్ని పాపాలు చేసి మళ్ళీ మీరు బోకరించుకుంటారా? మీరు పెద్ద మనుషుల్లాగా చాలామణి అవుతారా? ఇవాళ సమాజంలో ఎందుకు మార్చావు? ఈ టెండర్ డాక్యుమెంట్లు మార్చే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? అదే బయట దేశాల్లో అయితే ఉరి తీసినా కూడా తప్పు కాకుండా బయట దేశాల్లో ఎన్ని ఒప్పుకొని పరిస్థితుంది. మరి వాళ్ళ పూర్తిగా ఎత్తేసాడు. 4 లక్షల లీటర్ల దీన్ని పూర్తిగా ఎత్తేసాడు. అదేవిధంగా 3 ఏళ్లు తప్పనిసరిగా డైరీ నిర్వహణలో ఉండాలంటే ఈ వైవి సుబ్బారెడ్డి దాన్ని 1 ఏడాదికి చాలన్నాడు. ఏది? స్వామివారి లడ్డూ పవిత్రతని దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలే ఈ పాపాలు ఇవాళ బట్టబయలైనాయి. అట్లాగే పాల నుండి రోజుకి 12 టన్నులు వెన్న తీయాలి. 12 టన్నులు వెన్న తీయాలన్న నిబంధనలే చాలా క్లియర్గా 8 టన్నులు తీస్తే చాలని మార్చింది వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ దుర్మార్గాలన్నీ కూడా జరిగాయి. అదేవిధంగా టర్నోవర్ 250 కోట్లు ఉండాలంటే 150 కోట్లకు తగ్గించిన వైవి సుబ్బారెడ్డి ఏ విధంగా నువ్వు దీన్ని సమర్థించుకుంటారు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. కల్తీనైతేనే ఈ జంతుకోవు కావచ్చు, రసాయనాలు కావచ్చు, మీరు చేసిన పాపాలు అన్నీ ఎన్ని కాదు, అవన్నీ కూడా చూడండి. తప్పు చేసిన వాళ్ళు చెంపలేసుకొని స్వామి దగ్గర ఇవాళ కోర్టులో తప్పు చేశాం అని మరి కల్తీ కేసులో అప్రూవర్లుగా మారిన అధికారులు కూడా ఎవరైతే డైరీ ఎక్స్పర్ట్ సురేంద్రనాథ్ ప్రోటోకాల్ దర్శనాలతో మర్యాదలతో వల్ల వేసుకొని ఈ అధికారులు కల్తీ నెయ్యి తిరుమల మహాప్రసాదంలో వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్నప్పన్న, సుబ్బన్న, అప్పన్న పాపాలన్నీ కూడా బయటపడ్డాయి. అంటే స్వామివారి లీలలో ఏదైతే వెంకటేశ్వర స్వామి మహత్యం జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గత వారం రోజులుగా వాళ్ళు చేస్తూ ఉన్న ప్రేరేపణలు కానీ, వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్న తిట్లు కానీ, బూతులు కానీ, బూతుల పంచాంగం కానీ, బూతుల పురాణం కానీ, ఇవాళ ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. వీళ్ళ పాపాలన్నీ కూడా సుబ్బన్న, అప్పన్న వాడిన ఫోన్ నెంబర్ కూడా చాలా క్లియర్గా సుబ్బారెడ్డి ఫోన్ నెంబరు, అప్పన్న ఫోన్ నెంబరు బయటకు వచ్చాయి. మార్చి 15, 2018 జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఏదైతే లోక్సభ సెక్రటరీ జనరల్గా రాసిన ఉత్తరాన్ని ట్వీట్ చేశాడు, ఆయన లెటర్ ప్యాడ్ని. ఆ లెటర్ ప్యాడ్లో చాలా క్లియర్గా 95-424 19999 9542419999 ఈ ఫోన్ నెంబర్ ఏదైతే వైవి సుబ్బారెడ్డి లెటర్ ప్యాడ్ మీద ఎంపీ రాజ్యసభ పెద్దల సభలో రాజ్యసభలో సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి లెటర్ ప్యాడ్ మీద ఉన్న నెంబరే
ఆయన పిఏ చిన్నప్పన్న వాడుతున్నాడు. తర్వాత టీటీడీ చైర్మన్గా ఏదైతే పిఎస్ టీటీడీ చైర్మన్ అని చిన్నప్పన్న ఇదే నెంబరు వైవి సుబ్బారెడ్డి నెంబర్ ఏదైతే ఉందో 95424199 ఏదైతే రాజ్యసభ లెటర్ ప్యాడ్ వైవి సుబ్బారెడ్డి లెటర్ ప్యాడ్ మీద ఆయన ఇచ్చిన నెంబర్ 2 నెంబర్లో ఇది ఒక నెంబరు. ఇదే నెంబర్ని ఈ కల్తీ నెయ్యి విషయంలో టోటల్గా డైరీల దగ్గర వాళ్ళతో లావాదేవీలు. ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా ఉన్న చిన్నప్పన్న పిఎస్ వైవి సుబ్బారెడ్డి ఈడీ కేసులో ఏంటి ఎన్నో ముద్దాయి ఈడీ ఛార్జ్షీటు 29/5/2021. ఇక్కడ కూడా చూడండి వైవి సుబ్బారెడ్డి పంతనం ఛార్జ్షీటు 17/9/2013. 17/9/2013లో సిబిఐ ఛార్జ్షీట్లో హైదరాబాదులో 100 కోట్ల విలువైన భూములు అక్రమాస్తులు సర్వే నెంబర్లు మార్చి కొట్టేసిన కేసులో ఈ వైవి సుబ్బారెడ్డి ముద్దాయి 11వ ఛార్జ్షీట్లో. ఈయన ఘనకార్యాలు 2013లోనే బయటపడ్డాయి. మళ్ళీ ఈడీ ఎప్పుడు ఛార్జ్షీట్ వేసింది 29 మే 2021లో ఛార్జ్షీట్ వేసింది. ఏమని ఉమ్మడి రాష్ట్ర ఏపీ హౌసింగ్ బోర్డు హిందూ టెక్ కంపెనీల సంయుక్త భాగస్వాములో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టుల అక్రమాలపై కేసు నమోదు చేసింది. గత ఏడాది దాఖలు చేసిన ఛార్జ్షీట్పై విచారణ చేపట్టగా తప్పులను సరిదిద్దిన తర్వాత ఈ 11 మంది నిందితులను పేర్కొన్నారు. ఆ 11 మంది నిందితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 ముద్దాయి, వైవి సుబ్బారెడ్డి A4 ముద్దాయి. ఈడీ ఛార్జ్షీట్. ఇటువంటి వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి మరి 2 సార్లు మరి కట్టబెట్టాడంటే ఏ విధంగా ఈ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మరి ఇప్పుడే ఈ రోజు కూడా వచ్చినాయి. ఈడీ కూడా రంగంలో దిగిందని, అట్లాగే హవాలా గుట్టు కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ కింద కేసు కూడా నమోదైందని, ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా నమోదు చేసిందని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇవాళ దినపత్రిక ఇవాళ మరి న్యూస్ ఛానల్స్ లో సమాచారం వస్తుంది. ఈ కల్తీనే ఈ స్కామ్ లో హవాలా జరిగినట్టు కూడా సిబిఐ సిట్ ఏదైతే ఉందో 20 కోట్ల పైగా హవాలా కూడా జరిగిందని సిట్ పేర్కొన్న దాంట్లో 4.6 కోట్లు అప్పన్న మరి ఫోన్ ద్వారా వచ్చిన దాంట్లో కూడా దాంట్లో దొరికింది. హవాలా 20 కోట్లు కూడా విజయవాడలో మద్రాస్ చెన్నైలో అట్లాగే హైదరాబాదు బొంబాయిలో కూడా వీళ్ళ హవాలా మార్గాలన్నీ కూడా బట్టబయలవుతున్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా ఏదైతే 36 మంది నిందితుల్ని సిట్ బయట పెట్టిందో అదేవిధంగా ఫోన్ నెంబర్ చాలా క్లియర్ గా స్వామివారి ఆయన లీలలోనే ఇవన్నీ బట్టబయలైన సిట్ దర్యాప్తులోనే ఇవన్నీ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా ఈ పాపాలన్నీ కూడా ఈ ఫోన్ నెంబర్ కూడా బయటపడింది. కాబట్టి ఇమ్మీడియట్ గా సిట్ ఈ వైవి సుబ్బారెడ్డిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి దీని అనుకున్న దొంగలు, దీని అనుకున్న పెత్తందారులు, దీని అనుకున్న మరి ఉద్దేశపూర్వకంగా స్వామివారి పవిత్రతను దెబ్బతీసిన ఇద్దరు మీ పార్టీ నాయకులు కార్యకర్త అక్కడ జరిగిన ఈ ఒత్తిడిలో ట్రాఫిక్ లో ఇద్దరు చనిపోతే సుమోటోగా కేసు బుక్ చేసి జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి. మీరేదో కేసు పెట్టామనో లేకపోతే నాన్ బెయిలబుల్ కేసు పెట్టామనేది కాదు. అరెస్ట్ చేశారా లేదా ఉద్దేశపూర్వకంగా పోలీస్ ఆంక్షల్ని లెక్క పెట్టకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గంటల తరబడి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ఎవరైతే వేలాది మంది ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళని గంటల తరబడి చిత్రహింసలు పెట్టారు. అంబులెన్సులు కూడా కదలకుండా చేశారు. అట్లాగే తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొంప నుంచి గుంటూరు అంబర్రెడ్డి రాంబాబు ఇంటి వరకు వెళ్ళిన ఆ ప్రయాణంలో కూడా వేలాది మంది
భక్తులు నేషనల్ హైవే మీద ఇబ్బందులు పడ్డారు, అంబులెన్స్ లో రోగులు ఇబ్బంది పడ్డారు. ఇమ్మీడియట్ గా సుమోటోగా కేసులు బుక్ చేసి ఎవరైతే బాధ్యులయ్యారో దీన్ని ఇమ్మీడియట్ గా చూడండి. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడ వచ్చినా ఈ రప్పా బ్యాచ్ ఎవరైతే తిలకాలు దిద్దుతున్నారో, ఎవరైతే గొడ్డళ్ళు పెట్టో, ఎవరైతే కత్తులు పెట్టో వేరే వ్యవహారాలు చేస్తున్నారో ఈ బ్యాచ్ అంతా కూడా, ఈ రప్పా బ్యాచ్ అంతా కూడా కొద్ది మంది వ్యక్తుల్నే జగన్మోహన్ రెడ్డి వాహనం చుట్టూ తిప్పుకుంటూ నడిపిస్తూ సీఎం అని జిందాబాదులు కొట్టించుకుంటూ ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతూ వేలాది మంది భక్తులు ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళా సోదరిమణులు ఆహాకారాలు పెడతా ఉంటే నువ్వు సీఎం అని రప్ప అని జగన్మోహన్ రెడ్డి పైచాచిక ఆనందం పొందుతా ఉంటే ఇమ్మీడియట్ గా ఏదైతే నేను డిమాండ్ చేశానో ఆ డిమాండ్ లో భాగంగా ఇమ్మీడియట్ గా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకొని రేపు రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఇద్దరు వ్యక్తులు అక్కడ ఆ ఇన్సిడెంట్ లో చనిపోయారు. దానికి సంబంధించి కూడా కేసులు ఈ పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ వీళ్ళు పోలీస్ ఆంక్షల్ని నిబంధనల్ని లెక్క పెట్టకుండా వీళ్ళు చేసిన ఈ డ్రామాల ఫలితమే ఇద్దరు ప్రాణాలు పోయాయి. వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్ లో ఉన్న రోగులు చాలా ఇబ్బందులు పడ్డారు, ప్రాణాయాప స్థితికి వెళ్లారు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇమ్మీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అట్లాగే ఈ ఫోన్ నెంబర్ మరి స్పష్టంగా సుబ్బన్న, అప్పన్న ఇవన్నీ బయటపడ్డాయి కాబట్టి సిట్ ఏదైతే సిబిఐ, ఏసీబీ, ఈడీ కూడా రంగంలో దిగింది కాబట్టి వైవి సుబ్బారెడ్డిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో ఇంకా ఇటువంటి డ్రామాలు ఈ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇవన్నీ నడుపుతూ ఉంటారు. ఇమ్మీడియట్ గా సిట్ అదే సుప్రీంకోర్టు పరిధిలో మరి ఏదైతే వాళ్ళ సిట్ సిబిఐ దర్యాప్తు జరుగుతూ ఉందో, ఈడీ కూడా రంగంలో దిగిందో ఇమ్మీడియట్ గా వైవి సుబ్బారెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. దీని వెనుకున్న జగన్మోహన్ రెడ్డి జగన్నాటకం ఇవన్నీ కూడా అవి కూడా బట్టబయలు అవ్వాలి. వాటి మీద కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.